హలో గైస్, మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకు వీడియోలో అయితే నాయిస్ అయితే రికార్డ్ అవుతుంది కదా, వేరే సౌండ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. ఈ సౌండ్స్ రాకుండా అంటే నాయిస్ రిమూవ్ ఎలా చేయాలి? మన వీడియో నాయిస్ లేకుంటే మన వీడియో చాలా అంటే చాలా అందంగా అండ్ వాయిస్ సూపర్ గా వస్తుంది. నాయిస్ రాకుంటేనే కదా మన వీడియో అనేది మంచిగా కనిపించింది. గాయస్, చాలా మందికి ఈ నాయిస్ అనేది ఎలా రిమూవ్ చేయాలో తెలీదు. గాయస్, ఈ వీడియోలో మీకు నాయిస్ రిమూవ్ ఎలా చేయాలి మీ వీడియోలో, అది కూడా క్యాప్ కట్ లో ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? గైస్, ఎలా చేయాలో చెప్తా. గైస్, ఫస్ట్ అయితే మీరు విపిఎన్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, విపిఎన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత క్యాప్ కట్ ఓపెన్ చేయండి. క్యాప్ కట్ ఓపెన్ చేసి మీరు ఏ వీడియోనైతే మీరు నాయిస్ రిమూవ్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే ఇక్కడ ఇంపోర్ట్ చేయండి. చూడండి, ఈ వీడియోకి అయితే నేను యాడ్ అయితే చేసుకుంటాను ఈ వీడియోని. చూడొచ్చు మీరు. అండ్ ఈ వీడియోలో ఎంతవరకు నాయిస్ వస్తుందో మీకు ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తా, చూడండి. హలో గైస్, క్యాప్ కట్ లో వాయిస్ రిమూవ్ ఎలా చేయాలి? చూడండి, చాలా వరకు నాయిస్ వస్తుంది కదా. అంటే మనకు నాయిస్ వస్తే మన వాయిస్ అనేది కరెక్ట్గా వినిపించదు, క్లారిటీగా రాదు. క్లారిటీగా రాకుంటే ఏమవుతుంది, మన ఆడియన్స్ అనేది మన వీడియో చూడడానికి ఇష్టపడరు. అందుకనేసి మనం నాయిస్ అనేది రిమూవ్ చేయాలి. ఓకే, చాలామందికి నాయిస్ రిమూవ్ చేయడం రాదు. గైస్, అందుకే ఈ వీడియోలో మీకు నాయిస్ రిమూవ్ ఎలా చేయాలో మీకు క్లియర్గా చెప్తా. ఓకేనా గైస్? స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సింపుల్గా మనం ఈ వీడియోని మీరు క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ఇలా స్క్రోల్ చేయండి. ఓకే, స్క్రోల్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి లాస్ట్, అండ్ ఇక్కడ చూడండి రెడ్యూస్ నాయిస్ అని ఉందా. దీనిపైన మనం ట్యాప్ చేయాలి. ఓకే, ట్యాప్ చేసిన వెంటనే దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. చూడండి, నేను ఆన్ చేసుకున్నాను. ఎలా చేయాలి? ఓకే, ఆన్ చేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేసి అండ్ మనం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్హాన్స్ వాయిస్ అని ఉందా. దీనిపైన మనం క్లిక్ చేయాలి. ఓకే, సేమ్ దీన్ని కూడా మనం ఆన్ అయితే చేసుకోవాలి. చూడండి, ఎన్హాన్స్ వాయిస్ అని వస్తుంది కదా. మనం క్లారిటీగా అవుతుంది అన్నట్టు ఇక్కడ. ఓకే, చూడండి ఆల్రెడీ లోడింగ్ అనేది పర్సంటేజ్ పడుతుంది. చూడండి మనకు వాయిస్ అనేది ఎన్హాన్స్ కూడా అయిపోయింది. ఓకే, ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, ప్లీజ్ చేసి చూపిస్తా. హలో గైస్, క్యాప్ కట్ లో వాయిస్ రిమూవ్. చూడండి గైస్, ఫస్ట్లో ఎలా వస్తుండే, చాలా వరకు నాయిస్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు ఎలా వస్తుంది? హలో గైస్, చూడండి నాయిస్ లేకుండా క్లియర్గా అయితే వస్తుంది. ఓకే, ఇలా అయితే మనం మన వీడియోలో నాయిస్ కానీ ఇంకేమైనా బ్లాగింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా కానీ ఎక్కడైనా కానీ మనం వీడియో చేసేటప్పుడు నాయిస్ వస్తుంది కదా. ఈ విధంగా మనం నాయిస్ని రిమూవ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఓకేనా? ఇలాగా మీరు చేసి మీ యూట్యూబ్ ఛానల్లో కానీ అండ్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, గైస్ సేమ్. ఇలా అయితే ఇంకా మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి గైస్, చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూడండి ఇనాన్స్ వాయిస్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి రెడ్యూస్ నాయిస్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎస్లాట్ వాయిస్ ఉందా. దీన్ని కూడా మనం ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి కీప్ వాయిస్ అని ఉందా. కీప్ వాయిస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మనకు వాయిస్ అయితే ఇస్లాట్ అవుతుంది. చూడండి, చూడండి గైస్ ఎంత బాగా వస్తుందంటే ఒకసారి చూడండి, ప్లే చేసి చూపిస్తా. చూడండి గైస్, క్యాప్ కట్ లో వాయిస్ రిమూవ్ ఎలా చేయాలి చూడండి, చాలా వరకు బాగా వస్తుంది కదా. ఇలా అయితే ఈజీగా క్యాప్ కట్ లో మనం నాయిస్ రిమూవ్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా? గైస్, నాయిస్ రిమూవర్ ఈ విధంగా క్యాప్ కట్ లో ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి గైస్. ఓకేనా?